మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా ఈరోజు మనందరితో మరలా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. నేటి దిన వాగ్దానము చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దానికి ముందుగా పైనున్న వచనాలు మనం ఇంకా చదివితే, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. ఈ మాట ప్రభువారు చెప్తున్నారు. నేనే మిమ్మల్ని రక్షించగలను, నేను మాత్రమే రక్షకుడను. అంతేకాదు, మనము నిర్గమకాండంలో చదువుతాము 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని. యేసు ప్రభువారు కూడా చెప్పారు కదా, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు రాలేరని. కాబట్టి దేవుడు ఇటువంటి మాటలు చెప్పినప్పుడు అనేక మందికి ఒక ఆలోచన, ఇదేంటి నేను మాత్రమే అంటానేంటి, అందరితో పాటు ఈయన కూడా కదా, లేదా అందరూ దేవుళ్ళే, వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు అనాలి కదా, అందరూ రక్షకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వారిలో నేను కూడా ఒకరినని చెప్పాలి కదా. కానీ దేవుడు అంటున్నాడు, నేను మాత్రమే మిమ్మల్ని రక్షించగలను. ఈ పైన ఉన్న వచనాల్లో దేవుడు చెప్తున్నారు, నేను మిమ్మల్ని సృష్టించాను, నా నామ మహిమ నిమిత్తం మిమ్మల్ని సృష్టించుకున్నాను అని చెప్తున్నారు. వినండి, దేవునికి మాత్రమే, యేసు ప్రభువారికి మాత్రమే ఈ మాట చెప్పేటువంటి హక్కు, అర్హత ఉంది అని ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే రక్షించగలిగిన వాడు అని ఎలా చెప్పగలుగుతున్నామో తెలుసా? ఆయన సృష్టించుకున్నవాడు, ఆయన నిర్మించినవాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, మేము నమ్మిన దేవుడు కూడా సృష్టించిన వాడే, సృష్టికర్త ఉన్నాడు కదా, మేము కూడా ఆయన సృష్టికర్త అని నమ్ముతున్నాం. వినండి, ఆయన సృష్టించారని మీరు అనుకుంటున్నారు. మేము అంటున్నాము, లేదు లేదు, యేసు ప్రభు వారు సృష్టించారు, ఆయన మాత్రమే రక్షించగలరు, ఆయన మాత్రమే రక్షించే దేవుడని. ఏంటి ఈ యొక్క తేడా అని మనం ఆలోచిస్తే, నేను చాలా రోజుల క్రింద ఒక జరిగినటువంటి సంఘటన విన్నా. ఒక అడవిలో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబును పెంచుతూ 2 స్త్రీలు అక్కడే ఉన్నారు. అయితే ఆ 2 స్త్రీలు ప్రతిరోజు వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ వాటిని అమ్ముతూ అక్కడున్న ఆ ఒక్క బాబును జాగ్రత్తగా చూసుకుంటుండేవారు. ఆ బాబు వాళ్ళిద్దరిని అమ్మా అమ్మా అని పిలిచేవాడు, ఇద్దరిని అమ్మా అని పిలిచేవాడు. అయితే ఆ బాబుకు తెలియదు వాళ్ళలో ఎవరు నిజమైన తల్లో తెలియదు. ఒక రోజున వారు అడవి ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి, ఒక పులి ఈ బాబు ఆడుకుంటుంటే వాడి పైకి అమాంతంగా పరిగెత్తుకొని వస్తుంది. ఈ విషయాన్ని 2 తల్లులు చూశారు, 2 స్త్రీలు చూశారు. ఒక స్త్రీ అన్నది, బాబు అక్కడి నుంచి వెళ్ళిపో, దూరంగా పరిగెత్తు, పారిపో అన్నది. ఇంకొక స్త్రీ అన్నది, ఆ బాబు విషయమై ఎక్కడ ఆ పులి చంపేస్తుందని చెప్పి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ పులికి బాబుకి మధ్యలో రావడం జరిగింది. పులి వచ్చి ఆ తల్లిని చంపేసి తినేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ బాబు ఆ స్త్రీ చనిపోయిన తర్వాత ఆ బాబుకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, తనకు నిజమైన తల్లి ఎవరు అని ఆ బాబుకు అర్థమైంది. మీకు అర్థమైందా? తన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తిని తన నిజమైన తల్లి అని ఆ బాబు గుర్తించాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు మాత్రమే ఎందుకు రక్షించగలరని చెబుతున్నామంటే, యేసు ప్రభు వారు సృష్టించారు. సృష్టించిన దేవుడు మనిషి పాపములో అల్లల్లాడిపోతుంటే, ఇదిగో పాపము నరకమైనటువంటి పులి వారి మీదికి వచ్చి పడి వారిని మింగివేస్తుంటే, ప్రభువారు ఆ మధ్యలోనికి వచ్చి సిలువపై వ్రేలాడి తన ప్రాణమును అర్పించి, ఇదిగో నిన్ను నన్ను రక్షించడానికి పూనుకున్నాడు. ప్రాణమిచ్చిన తల్లిని నిజమైన తల్లి అని ఆ బాబు గుర్తించగలిగితే, ప్రాణమిచ్చిన యేసును నిజమైన రక్షకుడిగా గుర్తించగలవా?
ఎందుకు యేసు ప్రభు వారి గురించి ఇంతగా నొక్కి చెబుతున్నామంటే ఆయన రక్షించువాడు, ఆయన ప్రాణము పెట్టినవాడు. భూమి మీద అనేక మంది దేవుళ్ళు అనబడేవారు ఉండొచ్చేమో, కానీ ప్రాణమిచ్చిన దేవుడు, మనిషి కోసము తన ప్రాణమును అర్పించి మనిషి రక్షణ కొరకు తనను తాను అర్పించుకున్న దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే. అందుకైనా అనడానికి హక్కు కలిగిన వాడు ఏమని తెలుసా? నేను మాత్రమే రక్షించువాడిని. ఆ క్రింద మాటే ఏముంటుంది తెలుసా? ఇలా నిన్ను రక్షించాను, రక్షించగలను అనడానికి మీరే నాకు సాక్షులయ్యా అని చెప్పాడు. అవును, ఈ రోజున యేసు ప్రభు వారి రక్షించగలడు అనడానికి మేమందరం కూడా సాక్షులం. అనేక మంది సాక్షులు ఉన్నారు. దేవుడు మమ్మల్ని పాపము నుంచి విడిపించాడు. ఒకప్పుడు మాటికి పాపము యొక్క ప్రభావం, పాపము యొక్క ప్రభుత్వము మా మీద ఉండి ఏలుతుంటే ఈ రోజున వాటి నుంచి విడిపించాడు. మా జీవితంలోనికి నెమ్మది, మా జీవితంలోనికి సమాధానం, మరణిస్తే పరలోకంలో ఉంటామనే నిరీక్షణ కలుగు చేశాడు. అనేక మంది చెప్తుండొచ్చు ఏమని? మనము కష్టపడి మనము మంచి పనులు చేసి పరలోకానికి సంపాదించుకోవాలి, దేవుడు వచ్చి మధ్యలో చచ్చిపోవడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి కరోనా వచ్చిన తర్వాత ఆ కరోనా వచ్చిన వ్యక్తి దేన్ని ముట్టినా, అది ట్యాబ్లెట్స్ని ముట్టినా సరే ఆ ట్యాబ్లెట్ని అవతల వాడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? ఆల్రెడీ వాడిలో వైరస్ ఉంది. వాడు ముట్టిన తర్వాత అదంతా కూడా ఏమైపోయిందంటే ఇన్ఫెక్ట్ అయిపోయింది కదా. మరి అలాగే ఆల్రెడీ నువ్వు పాపివి, ప్రతి మనిషి పాపిగా ఉన్నాడు, ప్రతి మనిషి పాపము చేశాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అబద్ధం ఆడకూడదని అందరికి తెలుసు, కానీ అబద్ధం ఆడని వాడిని లోకంలో చూడలేం. పాపము చెయ్యని వాడిని లోకంలో చూడలేం. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు పాపము చేస్తున్నారు, ఎందుకంటే వాడిలో పాప స్వభావం ఉంది. అయితే ఇలా అందరూ పాపము చేస్తూ ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక పాపము చేసిన తర్వాత పాపము వలన వారిలో ఒక పాపం అనే వైరస్ ఉన్నప్పుడు వాడు ఇక ఎన్ని మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. కరోనా వచ్చిన వాడు మంచి టాబ్లెట్స్ని ముట్టుకుంటే కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంటే, మంచి పండ్లను, ఆహారాన్ని ముట్టుకున్నా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అలాంటిదే పాపం కూడా. అయితే అటువంటి దాని నుంచి రక్షించడానికి దేవుడు తన ప్రాణమును పెట్టవలసి వచ్చింది, తన రక్తమును కార్చవలసి వచ్చింది. పరిశుద్ధ రక్తం, ఇన్ఫెక్ట్ కాని రక్తము, ఏమాత్రము వైరస్ లేని రక్తం, పాపము అంటని రక్తమును కార్చాల్సి వచ్చింది. అందుకే ఈ రోజున చెప్పగలుగుతున్నాం, యేసు మాత్రమే రక్షకుడు, ఆయన రక్షించగలడు. నీవు ఆయనను అంగీకరించగలిగితే ఆ రక్తము నిన్ను శుద్ధీకరించి పాపమను వైరస్ నుంచి నీకు విడుదలను దయచేయగలదు, నిన్ను నూతనపరచగలదు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ఈ వాక్యం వింటున్న ఏ ఒక్కరైనా అయ్యా, వారి జీవితంలో మరలా పాపము విషయమై ప్రభువా రక్షింపబడని వారిగా, రక్షణ పొందాలని ఆశపడుతున్న వారిగా, రక్షకుని కోసము ఎదురు చూస్తున్న బిడ్డలుగా ఎవరైనా ఉంటే వారిని దర్శించండి. నేనే రక్షకుడిని మీరు సెలవిచ్చారు. యాకోబుతో, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఒకప్పుడు మిమ్మల్ని శత్రువులకు అప్పగించాను, ఈరోజు మరలా రక్షిస్తాను, ఇదిగో మీరే నాకు సాక్షులు, అనేక మరలు మిమ్మల్ని రక్షించానే అని చెప్తున్నారు. అట్టి రీతిగా ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ఆయన నిన్ను రక్షకునిగా అంగీకరిస్తున్నారో అట్టి బిడ్డల జీవితంలో రక్షణ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరినీ రక్షించి దీవించును గాక. అందరికీ వందనాలు.